రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు. సిఐటి సంఘం తమ సమస్యల పరిష్కారాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశామని, సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు 18 జీతం పని ఒత్తిడి తగ్గించి మాకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర పిలుపులో భాగంగా ఆశా వర్కర్ల సమస్యలపై జిల్లా కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించుకోవడం జరిగింది. ఆశా వర్కర్ల సమస్యలు పోయిన ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు ధర్నా చేసి వినతి పత్రాలు ఇచ్చినా ఆ ప్రభుత్వము పట్టించుకోలేదు, ఇలా సమస్యలు పరిష్కరించలేదు. ఆ ప్రభుత్వాన్ని పట్టించుకుంటలేదని కార్మికులందరూ ఏకమై ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. ఈ ప్రభుత్వము ఆ ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆశా వర్కర్ల సమస్యలు మేము వస్తే పరిష్కరిస్తాము, వీళ్ళకి ఫిక్స్డ్ వేతనం ఇస్తాము, వీళ్ళను బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షంలో ఉండగా కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేస్తే కూడా వీళ్ళను విడిపించుకొచ్చి వీళ్ళకు భోజనాలు పెట్టి మేము వస్తే వీళ్ళని బాగా చూసుకుంటాం, కడుపులో పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. దరిద్రం ఏంటంటే గెలిచి 20 నెలలు అయినా రోడ్డు మీదకి రాక తప్పడం లేదు. ఆ ప్రభుత్వం లెక్క ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం కన్నా ఎక్కువనే మంది చేయి చూపడం అనేది జరుగుతుంది. ఎన్నిసార్లు వినతి పత్రం మేము ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము, మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు, మాకు బిల్లు పేపర్లో లేకుండా అనేకమైన పనులు, వివిధ పనులు గ్రామ స్థాయిలో చేపిస్తున్నారు, మాకు అనేకమైన సర్వేలు చేపిస్తున్నారు. ఎలాంటి సర్వేకు మాకు వేతనాలు లేవు. ఒక అంబులెన్స్ లాగా, ఒక ఏటీఎం లాగా మేము ఆశా వర్కర్లు పనిచేస్తున్నాము. పొద్దున 9 to 4 వర్కర్ సబ్ సెంటర్ డ్యూటీ చేసుకుంటూ విలేజ్ లో తిరుగుకుంటూ ఏ రోగం వచ్చినా గానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ మాతా శిశు సంరక్షణ చేసుకుంటూ మళ్ళీ నైట్ లో 1టికి గానీ 2టికి గానీ ఫోన్ వస్తే మేము ఆ గర్భవతిని తీసుకొని వెంట వెళ్లి ఒక్కరోజు కాదు 2 రోజులు కానీ వేర్నాడు సిరిసిల్ల కాకపోతే కరీంనగర్ కాకపోతే హైదరాబాద్ ఎక్కడికంటే అక్కడికి పేషెంట్ వెంబడం మనం వెళ్లి మాతా శిశు సంరక్షణ చేయించిన తర్వాతనే ఆమె మంచిగా సురక్షితంగా ఉన్నది అన్న తర్వాతనే మేము మా పిల్లల దగ్గరికి మేము ఇంటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో సేవలు చేసుకుంటూ కరోనా టైంలో ఎంత పెద్ద ప్రభుత్వ ఉద్యోగైనా ఇంట్లో కూర్చొని ఉంటే మేము ప్రజలలోకి వెళ్ళి మా ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి, మా పిల్లల్ని పక్కన పెట్టేసి మేము